హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. మరి ఈ వీడియో వచ్చేసి ఎవరైతే స్కూల్స్లో టీచింగ్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉన్నారో, అలాగనే నాన్ టీచింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఇతర ఆర్గనైజేషన్స్లో కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కోసంగా ఈ వీడియో నేను చేయబోతున్నాను. అంటే ఆఫ్టర్ కీన్ అబ్జర్వేషన్ ఆఫ్ 20 years అండ్ 2 decades అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఈ మాటలు మీ ముందు చెప్పగలుగుతున్నాను. నేనేమంటున్నానంటే, ఒక ఇన్స్టిట్యూషన్లో ఏదైతే మీ పిల్లల్ని ఒక స్కూల్లో చేర్చే ముందు మీరు ఏ విధంగా అయితే ఒక మంచి స్కూల్లో కాదని చెక్ చేసుకుంటారో, మనం కూడా ఒక ఇన్స్టిట్యూషన్కి జాబ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూషన్లో మనం ఎంప్లాయ్మెంట్ పొందడం వలన మన కెరియర్లో డెవలప్మెంట్ ఉంటుందా లేదని ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మరి ఆ విషయాన్ని మీరు ఎలా తెలుసుకోవాలనే దానిని ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. నేనేమంటున్నానంటే, ఒకరి దగ్గరికి మనకు జాబ్కి వెళ్ళినప్పుడు 100% అక్కడ మనకు గ్రోత్ ఉందా లేదనే విషయాన్ని మీరు చెక్ చేసుకున్న తర్వాతనే ఆ ఇన్స్టిట్యూషన్స్లో మీరు చేరాలి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఒకే స్కూల్స్లో లేదా ఒకే ఆర్గనైజేషన్లో కొన్ని సంవత్సరాల పాటుగా జాబ్ చేస్తూ ఉంటారు. అంటే చాలా సంవత్సరాలు జాబ్ చేయడం తప్పు అని చెప్పట్లేదు. ఒకే పొజిషన్లో సేమ్ శాలరీ తోటి చిన్న గ్రోత్ తోటి పనిచేయడం అనేది చాలా చాలా తప్పు. అట్ ది సేమ్ టైం మీరు ఒక ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నప్పుడు మరి అక్కడ మనకు గ్రోత్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారనే విషయాన్ని కూడా, అంటే మనల్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకంటూ ఉంది. ఇందులో మెయిన్గా మనం ఒక 3 points చెక్ చేసుకుంటే, అక్కడ ఉండే మెయిన్ మనల్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉండవలసిన క్వాలిటీస్. ఫస్ట్ స్కూల్స్ విషయానికి వస్తే మాత్రం ఒక మంచి అకాడమిక్స్ తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండాలి మనల్ని లీడ్ చేసేవాళ్ళు. అంటే అకాడమిక్స్ ఇన్ ద సెన్స్ మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. వాళ్ళ థింకింగ్ విధానము, వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి వాళ్ళు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి. అంటే అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ థింగ్స్. వేరే డిఫరెంట్ కంపెనీస్, ఇండస్ట్రీస్లో అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. స్కూల్స్లో లేదా కాలేజెస్లో అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాని మీద వాళ్ళకి మంచి హోల్డ్ ఉందా లేదనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి వేరే వాళ్ళ ద్వారా. అంటే అక్కడికి వెళ్ళే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనల్ని ఏ విధంగా మనల్ని డెవలప్ చేస్తారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆ విషయాలన్నింటినీ తెలుసుకోవాలి, సేకరించుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ రెండు ఉన్నప్పటికీ థర్డ్ విషయంగా లేనట్లయితే మీరు డెవలప్ కాలేరు. థర్డ్ విషయం ఏంటంటే, వాళ్ళు 100% ఒక మంచి లీడర్ అయి ఉండాలి. ఒక మంచి నాయకుడు అనేవాడు తన కింద వాళ్ళని ఎప్పుడు కూడాను వాళ్ళ బాగోగులు చూసుకుంటారు, వాళ్ళ డెవలప్మెంట్ చూసుకుంటారు. వాళ్ళకి ఏదన్నా పర్సనల్గా అయినా సరే, ఇన్స్టిట్యూషనల్స్ అయినా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు దగ్గరుండి ముందుకు నడిపిస్తారు. మరి అలాంటి లీడర్స్ దగ్గర మీరు పనిచేస్తుంటే కింద కామెంట్ చేయండి. నేనేమంటున్నాను అంటే, ఈ 3 క్వాలిటీస్ లేని వాళ్ళ దగ్గర మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేసినప్పటికీ మీకు ఎలాంటి గ్రోత్, అలాగే ఎలాంటి డెవలప్మెంట్ అనేది ఉండదు. మరి అదేవిధంగా మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళు మీ గురించి చాలాసార్లు చెప్తారు. ఏమని, పలాని సార్ కానీ మేడం కానీ నా దగ్గర 15 years నుంచి పనిచేస్తున్నారంటే వాళ్ళు సూపర్ అని చెప్పేసి. మరి సూపర్ అని చెప్పినప్పుడు మీకు అందరినీ ఖచ్చితంగా లిఫ్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటాయండి బేసికల్గా. ఒక్కసారి థింక్ చేసుకోండి అందరూ కూడాను. లైఫ్లో ఒక పోస్ట్లో మనం ఒక 5 years 6 years కంటే ఎక్కువ ఉంటే దానికి పెద్దగా విలువ ఉండదు. సో మనం ఖచ్చితంగా మారుతూ ఉండాలి. మారుతున్న ప్రపంచం కొద్దీ మనం కూడా మారుతూ పోవాలి. మనం ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నామో వాళ్ళు మన కళ్ళ ముందే డెవలప్ అవుతుంటారు, కానీ మనం మాత్రం ఇలాగనే ఉండిపోతాం. దానికి మెయిన్ రీజన్స్ ఇవేనండి. ఖచ్చితంగా మీకు అర్హతలన్నీ ఉండి, ఇఫ్ యూ హ్యావ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇఫ్ యూ హ్యావ్ దట్ కరేజ్ టు గో అహెడ్, యూ హ్యావ్ టు గెట్ ప్రమోషన్. అలాంటి ప్రమోషన్స్ మీకు అందుకునే ఎలిజిబిలిటీ ఉండి అన్నీ ఉన్నప్పటికీ మీకు అక్కడే ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మీ గురించి చెక్ చేసుకోవాల్సిందే. మనం ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నామో వాళ్ళ గురించి కూడా మనం చెక్ చేసుకోవాల్సిందే. Now country is having plenty of opportunities for everyone. Those really, if you are eligible for certain thing, ultimately you deserve it. అందుకని అందరూ కూడాను ఈ విషయం చెక్ చేసుకొని ఎక్కువ రోజులు ఒకే సంస్థలో ఒకే క్యాడర్లో పనిచేయకుండా, ఈవెన్ ఒకే క్యాడర్లో ఉన్నప్పటికీ శాలరీ అనేది గ్రోత్లో ఉంటే కనుక మీరు డెవలప్ అవుతారండి. అఫ్కోర్స్ కొంతమంది కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండవచ్చు. చాలు నాకు ఈ ఊర్లో ఉద్యోగము సరిపోతుంది శాలరీ, అనవసరంగా మనం బయటికి వెళ్ళి పరిగెత్తేది ఏం లేదనుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ వీడియో వర్తించదు. దయచేసి ఇలాంటి మంచి వీడియో కోసం మీకు ఎలాంటి కెరీర్ డెవలప్మెంట్లో సజెషన్స్ కావాలన్నా, ఏదన్నా ఇంకా సూచనలు కావాలన్నా కానీ ఇక్కడ స్క్రాల్ అయ్యే మెయిల్ ఐడికి మెయిల్ చేయడం ద్వారానో, ఇన్బాక్స్లో కామెంట్ చేయడం ద్వారానో మీకు ఫ్రీగా కౌన్సిలింగ్ పొందే అవకాశం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.